ఈరోజు 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో నాకంటూ స్థానం ఏర్పరచుకొని హైదరాబాద్ నగరంలో కూడా చైర్మన్గా, హైదరాబాద్ మేయర్గా, ఎమ్మెల్యేగా ఈ ప్రస్తావన 50 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరం కావడానికి నా వంతు పాత్ర ఉంది. ఈ హైదరాబాద్ సిటీలో వచ్చేటటువంటి మెట్రో ట్రైన్ కానీ ఆనాడు నేను మేయర్గా ఉన్నప్పుడు పునాదిరాలు వేశాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి రాజకీయాలలో ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మేము ఆలోచన చేశాం, టీఆర్ఎస్ పార్టీలు ఉంటూ ఏమి కూడా గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ఈ హైదరాబాద్ నగరాన్ని, రంగారెడ్డిని వదిలిపెట్టారు. అందుకనే నా పూర్తి టైం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నా. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయాలలో మా నాన్నలు కానీ మా తాతలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేమున్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆ రోజు గ్రామ పంచాయతీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరినీ గెలిపించిన ఘనత మాకుంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి జిల్లానే కాదు, తెలంగాణ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి అందరూ కూడా నేను వారికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి సోనియా గాంధీ కానివ్వండి, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, ఆనాడే అడిగారు నన్ను. నేను కొంచెం ఆలోచన చేశా. అయినా ఈరోజు మా యొక్క కార్యకర్తలు, మా నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ ఏకతాటిగా కలిసిపోదామని రావడం, అందరు కలిసి వచ్చినందుకు నేను వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి కాకుండా తెలంగాణ యావత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానికి నా వంతు కృషి ఉంటుందని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటాను.